సమాజంలో జరుగుతున్న విషయము జరిగింది. ప్రతి తల్లిదండ్రులు ఎదుర్కొన్న విషయమే ఇది. ఉన్నవాళ్ళైతే పర్వాలేదు, కానీ మిడిల్ క్లాస్ అండ్ లో మిడిల్ క్లాస్ గురించి మాట్లాడుతున్నా. అప్పట్లో పిల్లల్ని చదివినప్పుడు, అప్పట్లో అని కాదు ఎప్పుడు కూడా, పిల్లల్ని కని పెంచి పెంచడం కోసం వచ్చిన ఆ కొంచెం జీతంలో సరిపోక తింటే బిడ్డలకు ఎక్కడ తక్కువ అవుతుందో, మనం మంచి బట్టలు వేసుకుంటే బిడ్డలకు ఎక్కడ ఏం సరిపోదో అని చెప్పేసి అప్పుడు వయసున్న మంచి బట్టలు మంచి తిండి ఏ తల్లిదండ్రులు తినరు. ఇప్పుడు తిందామంటే ఆరోగ్యం లేదు, ఇది తినకూడదు అది తినకూడదు, తిన్నా అరగదు. ఇప్పుడు సరే అదంతా చేయలేము, నచ్చిన బట్టలు వేసుకుందామంటే ఇతనికి ఈ వయసులో ఈ షోకు అవసరమా అని బిడ్డల్ని పెంచి చదివించి ప్రయోజకులను చేసిన తర్వాత గుర్తొస్తుంది, అప్పుడు తీర్చుకోలేకపోయామే, అప్పుడు చేయలేకపోయామే అని. ఇప్పుడు రెడీ అవుదామన్నా, లేదంటే మంచి బట్టలు వేసుకుందామన్నా, మంచి నగలు వేసుకొని చూపించుకుందాము, లేకపోతే కోరికలు అప్పుడు చేయలేకపోయాము అని చెప్పేసి అన్నీ తినలేం కాబట్టి నచ్చినవి తిని ఉందాం అనుకుంటేనేమో సమాజం అబ్బో ఇప్పుడు కంటే ఈమెకి ఇది కావాలంట, ఈయనకి ఇది కావాలంట అని మాట్లాడతారు. అండి, ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకోవడానికి కూడా మన కళ్ళు ఓరవకపోతే అప్పుడు వాళ్ళు కష్టాలు పడి ఎవరి ఫ్యామిలీని వాళ్ళు అన్ని కోరికలు చంపుకొని పెంచుకొని పిల్లల్ని పెంచి పెద్ద చేసి సమాజంలోకి ఒక అభివృద్ధిలోకి తెచ్చారు కదా. ఇప్పుడు వాళ్ళు వేసుకుంటే మనకేంటి చూడడానికి అంత బాధ అంటే వాళ్ళకి ఇష్టం కదా. ఇప్పుడు ఇంకెప్పుడు తీర్చుకుంటారు? ఇక పుట్టింది ఒకళ్ళకి సేవ చేయడానికి, ఒకళ్ళని ఇచ్చేయడానికి, దానికైనా ఇంకా వాళ్ళకంటూ ఏమీ ఉండదా జీవితంలో? తీర్చుకొనివ్వండి, చూసి ఏముందో ఏ సరదానో అని అనుకోండి. అందరికి ఉండకపోవచ్చు, కొందరికి ఏ చీరనో ఏదో నచ్చింది కట్టుకొనివ్వండి, నచ్చినట్టు ఉండనివ్వండి. ఆరోగ్యం ఎలాగో చూడలేకపోతున్నాం, అంటే సెట్ అవుతుంది అవ్వదు, దానికోసం అన్నీ వదులుకోవాల్సి వస్తుంది. కొంచెం మంచి బట్ట మంచిగా ఉంటే కొంచెం ఎనర్జీ వస్తుంది కాసేపు, తర్వాత ఫ్యామిలీతో ఉన్న కొన్నాళ్ళైనా హ్యాపీగా ఉంటారు కదా. అది ఎందుకు మనం ఆలోచించాము? ఒకళ్ళని ఏదో ఒకటి అనడం ఎందుకు కదా. ఎవరైనా సరే వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉందో అని అనుకోవాలి తప్ప అబ్బో అని చెప్పేసి అనకూడదు. వాళ్ళు బాధలు పడ్డప్పుడు మనమేం తీర్చలేదు కదా. వాళ్ళ బాధలు వాళ్ళే పడ్డారు, వాళ్ళే లేచి నించున్నారు. వాళ్ళ పిల్లల్ని పెంచుకొని పెద్ద చేసుకొని ఇప్పుడేదో ఈ లాస్ట్ జీవితం హ్యాపీగా ఉండాలంటే ఎలాగో ఉండలేకపోతున్నారు. కానీ కొంచెం చిన్న ఈ తీర్థయాత్రలని చూడడం అని, చుట్టాల ఇంటికి వెళ్ళడం కానీ, ఎక్కడికి ఏదైనా చేద్దామన్నా కూడా వాళ్ళ ఇష్టం కదా. ఏమంటారు? అవును.